చూడండి, ప్రతి వాళ్ళం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఆ క్రమంలో మనకు తెలియకుండా డబ్బు సంపాదించాలి అనే పోటీ ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి మనము ఒకవైపు జన్మించినటువంటి భగవంతుని తలుచుకోవడానికి మనం ఏమాత్రం కూడా ఒక రోజులో ఎన్నో మినిట్స్ ఉంటున్నాయి, థౌజండ్స్. 1 minute కూడా మనం భగవంతుని వైపు దృష్టిని మరల్చడం. దానివల్ల మనము ఆరోగ్యరీత్యా ఆరోగ్యం కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా అయినా ఏ సమస్యలైనా కూడా భగవంతుని మనం గుర్తించకపోవడం వల్లనే ఇలాంటి విపత్తును మనం ఎదుర్కొంటున్నామని చెప్పేసి నా యొక్క పర్సనల్ థాట్. అయితే ఈరోజు ఇక్కడ నేను మాత్రం రేఖీ యోగా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నేను ఇలా చెప్తుంటేనే నాకు వైబ్రేషన్స్ పాస్ అవుతున్నాయి. ఎందుకంటే నాకు వితిన్ మినిట్లో మాట్లాడుతున్నా కూడా, నేను 2002లో కొమ్మూరు వేణుగోపాలరావు, బహుశా సార్ కూడా ఐడియా ఉండొచ్చు, విజయవాడలో నేను రేఖీ యోగా అడ్మిషన్మెంట్ తీసుకున్నాను. అప్పటి నుంచి అంటే దాదాపుగా 9 years నుంచి నేను సాధన చేస్తున్నాను. నేను చాలామంది కూడా దాదాపుగా 100 మందికి కూడా నేను ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను ప్రతి క్షణం వితిన్ మినిట్ బాగా ప్రాక్టీస్ చేస్తుంటే వైబ్రేషన్స్ బాగా వస్తున్నాయండి. నేను అక్కడ చైర్ పైన కూర్చున్నప్పుడు బాడీ మొత్తం కంపించిపోతుంది, బాగా కంపనాలు అనేటువంటివి వచ్చేసినాయి. తర్వాత అదే మాదిరిగా ఇంకా ఏం జరిగిందంటే ఈ ఈ పాయింట్స్లో నుంచి ఫ్లో వేడిగా ఇలా వేడిగా లోపలికి పాకిపోయింది. అంటే ఈ ఎనర్జీ అనేది 100% ఉన్నది, 100% ఉన్నది. అయితే మనము ప్రతిరోజు సార్ చెప్పినట్టుగా ఎవ్రీడే మనము 1 hour అంటే పోతూ ఉంటే వితిన్ మనం ప్రయాణం చేస్తున్న జర్నీలో వెళ్తున్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. జర్నీ చేస్తుంటే కూడా మేము అంటే మరి సార్ మరి ఈ సాధనలో సింబల్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఏమైనా సింబల్స్ కూడా అంటే నేను నేర్చుకున్నటువంటి సాధనలో సింబల్స్ ఉన్నాయి. ఆ సింబల్స్ ఆధ్యాత్మిక సింబల్స్ని మనం కాల్ చేస్తూ పోతుంటే మనం కార్లో ప్రయాణం చేస్తున్నాం సురక్షితంగా, లేదా బైక్ పైన ప్రయాణం చేస్తున్నాం సురక్షితంగా వెళ్ళాలంటే మనం సింబల్స్ కాల్ చేసేస్తే నెగిటివ్ ఏదైతే ఉంటుందో, మనకు ఏదైతే ప్రతిబంధకంగా ఏదైతే మనల్ని బ్యాడ్ వైపు మనల్ని ఏదైతే లాగెళ్తుందో అది సైడ్ చేసేసి మనల్ని చాలా సురక్షితంగా ముందుకు తీసుకువెళ్తుంది. అయితే నేను నా దాంట్లో సర్జరీ కూడా చేశానండి. నేను బ్రెస్ట్ ట్యూమర్ సర్జరీ చేశాను. ఒక 15 రోజులలో నేను వితౌట్ మెడిసిన్ సర్జరీ చేయడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ మాత్రం గురువుగారి సమక్షంలో విపరీతమైనటువంటి వైబ్రేషన్స్, అంటే నేను స్వతహాగా మ్యాథ్స్ టీచర్ని, అంటే ఇక్కడ చెప్తుంటే కూడా ఫీలింగ్స్ షేకింగ్ అవుతుంది. అంటే ఏంటంటే ఆ వైబ్రేషన్స్ అలా పాస్ అవుతూ ఉన్నాయి అన్నమాట, బాగా కనెక్ట్ అయ్యింది అది అనమాట. అయితే ఇక్కడ గురువుగారు చాలా ఎఫెక్టివ్గా ఉన్నారు కాబట్టి ఇంతమంది ఇంత సామూహికంగా కూడా హీలింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయము. ఎందుకంటే అపారమైనటువంటి కాస్మిక్ పవర్ అనేటువంటి గురువుగారులో ఉన్నది కాబట్టి ఇంతమందిని దాదాపు 2 hours ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా మన మనసులందరినీ మన మనసును తన వైపు తీసుకురాగలిగారంటే ఇది గొప్ప విషయము. కాబట్టి ఇది మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క విషయం, ఒక ప్రాణం ఉన్నటువంటి విషయమే కాదు, ప్రాణం లేనటువంటి విషయంలో కూడా ఫ్యాన్ ఆగిపోయినప్పుడు ఫ్యాన్ మనము